సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమెద్ది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 11:46 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమెద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అంతా విచ్ఛిన్నం కావడం జరిగిందని, తిరిగి నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులు సమస్యలతో పాటు తల్లిదండ్రులు విద్యార్థుల గురించి కూడా తెలుసుకునేందుకు ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలలు మరింత అభివృద్ధి చేస్తారని, అదేవిధంగా స్థానికంగా ఉన్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు ఎప్పుడు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమెద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుంటిమెద్ది గ్రామానికి సంబంధించిన స్థానిక ప్రజలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, పాఠశాలలోని విద్యార్థినీల తల్లిదండ్రులంతా కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. నేను కూడా అడిగా, వాళ్ళ బిడ్డల గురించి కూడా తెలుసుకోవాలా, టీచర్లు అడగాల, ఎందుకు మా పిల్లలు చదువుకోలేదు, ఎందుకు మార్కులు రాలేదు అనే విషయాలు కూడా తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉండాలి. ఉపాధ్యాయులు చెప్తారు, చెప్పి ఏ విధంగా మళ్ళీ లోపల స్కూల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుతున్నారనేది విషయాలు తెలుసుకునే బాధ్యత కూడా అది మన పేరెంట్స్ మీద కూడా ఉంటుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ స్కూల్కి పిలిస్తేనే ఆనందంగా నేను వచ్చిన, నేను పోవాల కుంటమెద్ది స్కూలు, నేను కూడా ప్రైవేట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నసనకోట్లు 7th వరకు, 5th వరకు వెంకటాపురం, 7th వరకు నసనకోట, 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కూడా నేను ఇక్కడ కుంటమెద్ది అనే గ్రామంలో ఊర్లో ఒక షెడ్యూల్లో ఉండేది, అక్కడ కూడా నేను 7th క్లాస్ ఎగ్జామ్ కూడా అక్కడ రాశాననే విషయం కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. 7th అయిన తర్వాత 8th మళ్ళీ మన మండలంలో ఇప్పుడు 10th వరకు లేదు కాబట్టి మళ్ళీ అనంతపురం ధర్మవరంలో చదువుకున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. కుంటిమెద్దికి అప్పటికే మంచి పేరు ప్రతిష్ఠుంది. ఇదే కుంటిమెద్ది కూడా నాలాగా రాజకీయ నాయకులు కూడా కావాలని ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇది తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ మీటింగ్ లో కూడా పాల్గొని మన లోకేష్ బాబు గారు అన్నారు, ఉదయం 9 నుంచి 12:30 దాకా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, తల్లిదండ్రులతోనే ముగ్గుల పోటీలు కూడా పెట్టాలని మన లోకేష్ బాబు గారి ఆలోచన. దానికని ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా సద్వినియోగం కూడా చేసుకునే బాధ్యత మన తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మేము గవర్నమెంట్ స్కూల్ కదా, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారనేది అనుకోవద్దండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా మంచి IAS కూడా అయినారనే విషయం కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా గుర్తించాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కు నన్నే కూడా ఆహ్వానించిందని చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ కూడా టీచర్స్ కానీ, సార్లు కానీ, అందరూ హెడ్ మాస్టర్ గారు కానీ, MEO గారు కానీ అందరూ కూడా బాగా కష్టపడి ఈ ప్రోగ్రామ్ కూడా చేశారు. వీళ్ళకి సపోర్ట్ గా అందరూ రంగాయన్న గారు దేనికైనా మీరు ఉపయోగించుకోమని కూడా చెప్తున్నారు. మరేమి నీటి సమస్య ఉండాలంటే కూడా చాలా వరకు రవీంద్రన్ అంటే ఆయన అమెరికాలో ఉంటారు, ఆయన కూడా ఆయన సొంతంగా కూడా వాళ్ళ కుటుంబం తరఫున కూడా చాలా వరకు ఈ స్కూల్ కూడా చేశారు. అదే కాకుండా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కూడా ఆయన చేశారనే విషయం కూడా మనం ఇప్పుడు గుర్తించాం. అన్నగారిని కూడా అడుగుతాం, ఇంకా ఏదైనా మన స్కూల్ కావాలంటే అన్నగారిని కూడా అడిగి మరి స్కూల్ కూడా ఆయన చేయిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ నేను కూడా ₹1,00,000 కూడా డొనేట్ చేస్తానని ప్రత్యేకంగా పేరు పేరున కూడా తెలియజేసుకున్నాం. మన స్కూల్లో కూడా మనం ఇంకా పెట్టాలా, అక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా పడిపోయింది, అది మొత్తం తీసేసి ఈ స్కూల్ కి ఇంకా ఏమైనా కావాలన్న విషయం మీరు కూడా నా దృష్టికి తీసుకురండి. మీ ఎంతకు మీరుంటే అది కరెక్ట్ కాదు. గ్రామంలో మన స్కూల్స్ లో ఏదైనా సమస్యలు ఉన్నా, నీటి సమస్య ఉన్నా, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.